నేనేమంటున్నా అంటే వాస్తవానికి ఆర్టికల్ 3 చెప్పేదాని ప్రకారం శాసనసభ పంపినా పంపకపోయినా శాసనసభ అవునన్నా కాదన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ గో హెడ్. ద సావరీన్ పవర్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఎ న్యూ స్టేట్ ఇన్ ఇండియా రెస్ట్ విత్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ విత్ ది అసెంబ్లీ ఆఫ్ ఇండియా. అసలు ఆ బిల్లు మీద ఓటు చేయడానికి కానీ, బిల్లును రిజెక్ట్ చేయడానికి కానీ, బిల్లును అవునడానికి కానీ కాదనడానికి కానీ ఎటువంటి హక్కులు కానీ, అర్హత కానీ, జ్యూరిస్డిక్షన్ కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లేవు. రాజ్యాంగం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏదైనా చేయగలిగితే ఏం చేయగలుగుతుంది అంటే అభిప్రాయాలు మాత్రం చెప్పగలుగుతుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ వ్యూ. ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేసింది రాజ్యాంగం. ఇది కొత్త కాదు కదా. తర్వాత అనేక పర్యాయాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లేని. నేను ఇంకో మాట కూడా మనవి చేస్తాను ఇక్కడ, ప్రజలుగా ఇంకో అర్థం చేసుకోవాల్సింది. చాలా మంది పాపం ఏదో కన్ఫ్యూజన్ ఉంది. నాకేమో తెలుసు కాబట్టి నేను చిరునవ్వు నవ్వు కూడా విలేకరుల సమావేశంలో కూడా. ద రీజన్ వై ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఎప్పుడు జరిగినా గిట్నే జరుగుతుంది, ఇంతకు మించి భిన్నంగా ఏం జరగదు. ఇంతకు ముందు జరిగి ఉన్న ఇట్లే జరిగి ఉండేది, ఇంకా కొద్దిగా ముందుకు జరిగిన ఇట్లే జరిగేది, ఇప్పుడు జరుగుతున్న కూడా అట్లే జరుగుతుంది. ఏ నాటికైనా గింతే. ఆంధ్రప్రదేశ్ని విభజించాలంటే ఇదే ప్రాసెస్. ఇది ఒక భాగం. రెండో భాగం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇండియాలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు తీర్మానాలై, శాసనసభలలో తీర్మానాలై, ఒప్పందాలై జరిగినటువంటి కేవలం 2-3 మాత్రమే. ఈ మధ్య జరిగినటువంటి ఛత్తీస్గఢ్ అవి కొన్ని జరిగినాయి తప్ప అక్కడ కూడా అవి కూడా అట్లా జరగలేదు. సపోజ్ ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరాంచల్లో ఉత్తరప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసింది వేరు, బట్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసింది వేరు. ఉత్తరప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానంలో హరిద్వార్ను ఉత్తరప్రదేశ్లో పెడుతూ తీర్మానం చేసిన వాళ్ళు. కానీ అన్ని గుట్టలు అవుతున్నాయి, వాళ్ళకు మొత్తం హిల్లీ స్టేట్ అవుతుంది, 1-2 మైదాన ప్రాంతాలు ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించి ఈ హరిద్వార్ను ఇంకా కొన్ని ప్రాంతాలను ఉత్తరాఖండ్లో పెట్టింది. దాని మీద ఉత్తరప్రదేశ్ వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు కుండ బద్దలు కొట్టినట్టు తీర్పిచ్చింది. మీరు ఏం ప్రతిపాదించినా మీరు ప్రతిపాదించే వరకు తప్ప మీరు ఫైనల్ శాసించే అధికారం మీకు లేదు. శాసించే అధికారం అనేది కేవలం పార్లమెంటుకు మాత్రమే, నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకు మాత్రమే అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు రీసెంట్గా జరిగినటువంటి ఉత్తరాఖండ్లో కూడా తీర్మానాలు యథాతథంగా ఎప్పుడు జరగాయి. అసలు తీర్మానాలు చెయ్యరు. వాస్తవం చెప్పానంటే ఎప్పుడు వస్తుంది ఇది? రాష్ట్రంలో పెద్ద ప్రాంతం ఉన్నోడు చిన్న ప్రాంతం ఉన్నోని పీడిస్తుంటే, అణిచివేస్తుంటే, వీళ్ళ హక్కులు హరిస్తుంటేనే ఉద్యమాలు వస్తాయి, రాష్ట్రం కావాలని డిమాండ్లు వస్తాయి. రాష్ట్రం మంచిగా ఉండి కన్సెన్స్ ఉన్నాక నువ్వు చెప్పేది నేను చెప్పేది పంచాయతీ ఎక్కడ? అసలు రాష్ట్రమే ఉంటుంది. రాష్ట్రంలో అసమానత వచ్చినాయి కాబట్టి, ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి గొడవలు జరుగుతాయి. గొడవలు జరిగినప్పుడు పెద్ద ముక్కోడు వదులుతారా? చరిత్రలో మెజార్టీ ఒపీనియన్తో కావాలి కానే కాదు ఇక తెలంగాణ, ఈ జన్మల కాదు, ఏ రాష్ట్రం కాదు ఇండియాలో. ఇఫ్ మెజార్టీ ఒపీనియన్ ఫాలోడ్ అసలు రాష్ట్రాల ఏర్పాటు జరగదు ఇండియాలో. ఇక అంటే మెజార్టీ ఒపీనియన్తో కావాలని అంటే వాడు మూర్ఖుడు తప్ప కరెక్ట్ పర్సన్ కాదు. ఆర్టికల్ 3 ఎందుకు పెట్టింది రాజ్యాంగంలో? అది పార్లమెంట్ అధికారంలో ఎందుకు పెట్టిండ్రు? పార్లమెంట్ విపక్షకు ఎందుకు వదిలేసిండ్రు? ఎక్కడన్నా ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు, ఉద్యమాలు వచ్చినప్పుడు, ఘర్షణ వచ్చినప్పుడు తప్పకుండా పార్లమెంట్ తన యొక్క విచక్షణాధికారంతో నిర్ణయం చేయాలనే దానికి ఆ రాజ్యాంగంలో పెట్టిండ్రు. దాని పరిధి పార్లమెంటే తప్ప రాష్ట్రం కాదు, ఇంకోలు కాదు. దాన్ని తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసి, ఇప్పటికి కూడా నేను తెలుగు మీడియాకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటిదాకా మీరు ఏదో చేసి సరిపోయింది, కానీ ఇంకా కూడా ఈ చిల్లర ప్రచారాలు మానుకోండి. ఇది మంచిది కాదు. మీడియా జర్నలిజాన్ని, మీడియా స్థాయిని మీరు తగ్గిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు రోజు జరిగిపోయినట్టు పిచ్చి పిచ్చి వార్తలు ప్రసారం చేస్తారు, పిచ్చి పిచ్చి కథలు చేస్తారు. రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వస్తుంది, అప్పుడు ఏం ముఖం పెట్టుకుంటారు వీళ్ళు? మీడియా వాళ్ళు ఏం చెప్తారు అప్పుడు? ప్రజలకు ఏం సంజాయి చెప్తారు? ఎందుకు ఇంత చిల్లర వేశాలు నాకు అర్థం కాదు. ఇంత అసహన వైఖరి ఎందుకు? ఒక సమస్య పరిష్కారం అవుతుంది కేంద్రం దగ్గర, కేంద్రం పరిధిలో ఉంది. కేంద్రం పరిధిలో ఉన్నదాన్ని మీ పరిధిలో ఉన్నట్టు భావించుకొని మీరేందో మీ బొమ్మ చూపిస్తే ఆగిపోతారు తెలంగాణ. మీ ఫ్రంట్ పేజ్ బ్యానర్ వార్త రాస్తే ఆగిపోతారు తెలంగాణ. అయ్యే పనేనా? ఎందుకు ఈ మూర్ఖత్వం? మీడియా కూడా ఒక పక్షంగా వహించి ఇంత మూర్ఖంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని నేను చెప్తా ఉన్నా. ఇది జర్నలిజం వాల్యూస్ అనిపించుకోవాలి. దిస్ ఐడియా ఐఎమ్ టోటల్ రిజెక్టింగ్. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. ఇప్పుడు నెల రోజుల నుంచి నేను ఒక్క మాట మాట్లాడలే, ఇష్టం వచ్చినట్టు చూపెడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కిరికిరి చేస్తే ఇది కిరణాస్త్రం అనొకడు, బౌన్సర్ అనొకడు, ఏందేందో దిక్మాల క్యాప్షన్ అని పెడుతున్నారు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఇంకా బాధ కలిగేది
ఈ రోజు మీరు వార్తలు చూడండి, రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరో ఇద్దరు ఇండిపెండెంట్లు పోటీ చేస్తే వాళ్ళు ఉండే గొప్ప అన్నట్టుగా, వాళ్ళు పోటీలో ఉండడే చాలా గొప్ప జరిగింది, అద్భుతం జరిగింది అన్నట్టు దాన్ని చిత్రీకరించి రాస్తున్నాయి. దాని ఏముందని నాకు అర్థం కాదు. నిజంగా చెప్పాలంటే దాన్ని ఖండించాలి మీడియా. పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీ ఆదేశాలు ధిక్కరించి ఇతరులకు ప్రపోజ్ చేస్తే దాన్ని ఖండించాలి మీడియా. రాజకీయంగా అనైతికం అని చెప్పాలి. అడచెప్పాల్సిన పోయి ఉల్టా చెప్తున్నారు, దొంగలకు సర్ది కట్టినట్టు. ఇది ఎక్కడ జర్నలిజం అవుతుంది నాకు అర్థం కాదు. ఈ జర్నలిజం యొక్క వాల్యూస్ దిగదార్చడం అవుతుంది. ఈ పద్ధతి మంచిది కాదు. నేను ఇప్పటికైనా కానీ అనేక సార్లు చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా, మీ రాతలతోనో మీ కూతలతోనో తెలంగాణ రాష్ట్రం ఆగదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అయిపోయింది. అది మీ చేతుల్లో ఇంకా లేదు. మీ జురిజిక్షనే కాదు ఇప్పుడు. అది ఇప్పుడు జరిగేది ఏమున్నా అంత ఢిల్లీలో జరుగుతుంది. మీరు ఇంకా ఢిల్లీని ప్రభావితం చేస్తామనుకో ఇంకో అనుకో తప్పు అవుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు దయచేసి మానుకోమని చెప్పి నేను మీడియా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరొకసారి. ఇది కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్. ఇది మన పరిధిలో లేదని మన పరిధిలో ఊహించుకొని ఒక ఛానల్ అనేది సమైక్య సింహం అని చూపెడుతుంది. ఇది ఎవడు సింహం, ఏం సింహం నాకు అర్థం ఉండాలి కదా చెప్పేదానికి కూడా. దీన్ని ఇంకోటి ఏంటంటే ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం అనేది ఉండదు ఇక్కడ. ఇది ఒక ప్రజలకు సంబంధించిన సమస్య, వ్యక్తులకు సంబంధించిన సమస్య కాదు. ఈటల రాజేందర్కో, కిరణ్ కుమార్ రెడ్డికో, లేకపోతే వేణుగోపాల్ చారికో సంబంధించిన ఇష్యూ కాదు. ఇది కొన్ని కోట్లాది మంది ప్రజల యొక్క యాస్పిరేషన్. ఇంకోటి ఏంటంటే ఒక పిచ్చి వాదన, మొండి వాదన. విడిపోవాలంటే కన్సెన్సస్ కావాలి కదా, విడిపోవాలంటే కావాలి కన్సెన్సస్. మరి కలిసి ఉండాలంటే కన్సెన్సస్ కావద్దా? ఉన్నదయ్యా తెలంగాణలో కన్సెన్సస్ ఉందా కలిసి ఉంటారు? ఇది ఎవరు మాట్లాడరు, మరి ఎవరో చెప్పారు. నిజంగా విడిపోవడానికంటే కలిసి ఉండడం కోసం ఎక్కువ కన్సెన్సస్ కావాలి, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇప్పటికైనా నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా, విజ్ఞత ఉన్నోళ్లకు, విజ్ఞులకు తెలుస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, 1000 సంవత్సరాలు బతకడానికి మనం ఎవడు కూడా పుట్టి రాలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక చరిత్ర, అది జరుగుతుంది. ఆ చారిత్రక అవసరం ఏర్పడదు కాబట్టే కేంద్రం దాన్ని గుర్తించింది, ఖచ్చితంగా జరుగుతుంది. తెలంగాణ రియాలిటీ, ఆంధ్ర స్టేట్ రియాలిటీ, ప్రజలు ఉండేది రియాలిటీ. ఇలా మనం వ్యక్తులం రియాలిటీ కాదు, మనం శాశ్వతం కాదు. రేపటి తరాలకు ఈ రోజు ఏళ్ళ వరకు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ టీవీలు కానీ చూసిన వాళ్ళకి ఏమో అభిప్రాయం వస్తుందండి? ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వత వైరుధ్యాన్ని, శాశ్వత శత్రుత్వాన్ని, విషబీజాలు నాటుతున్నారు ఆంధ్ర ప్రాంత నాయకులు. నేను పదే 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 చెప్తా ఉన్నా, ఇది పద్ధతి కాదు. భవిష్యత్ తరాల మనసులో విషబీజాలు నాటద్దు. అలంపూర్ నుంచి భద్రాచలం దాకా మనం భౌగోళికంగా ఇరుగు పొరుగున ఉండేవాళ్ళం. వీఆర్ గోయింగ్ టు బి వెరీ లాంగ్ బార్డర్ జియోగ్రఫికల్ నైబరర్స్. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ అని చెప్తా ఉన్నాను నేను. at some point of time there must be some realization, at some level at least. Wisdom will prevail, we believe, but still till the last ఇవాళ కూడా మీరు ఏం చేసిండ్రు? తెలంగాణ ప్రజల మనసులలో మీ పట్ల భయంకరమైన శత్రుత్వాన్ని పెంచుకున్నారు, ఒక ఏహ్య భావాన్ని, అసహ్య భావాన్ని పెంచుకున్నారు. వీళ్ళేదో మాకు పరమ దుర్మార్గులు, మా శత్రువులు అనేటువంటి భావం తెలంగాణ ప్రజల్లో కలిగేటట్టు మీరు ప్రవర్తన చేసిండ్రు. ఎవ్రీబడి ఒకరు కాదు, అన్ని కూడా ఒక తాను ముక్కలైనటువంటి రుజువు చేసుకున్నారు మీరు. మీ ముసుగులు, మీ లేబుల్లు, మీ జెండాలు, మీ పార్టీలు, మీ రూపాలు వేరే ఉన్నా ఆంధ్ర వాళ్ళు అనగానే కోపం వచ్చినట్టు ఒక దుర్మార్గమైనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోగలరు. ఫర్ దట్ నో బడీ ఈజ్ రెస్పాన్సిబుల్. దానికి రెస్పాన్సిబుల్ అంటే ఈ తరం మీరే, ఈ నాయకులే. ఎందుకంటే మనం రేపు అందరం ఒక దేశంలో ఉండబోతాం. నేను లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు తమిళనాడులో సునామీ వచ్చింది. యాజ్ ఎ లేబర్ మినిస్టర్ నా కింద ఈఎస్ఐసీ ఉంటే నేను 400 మంది డాక్టర్లు పంపించాను, మెడిసిన్ ఇచ్చి పంపించాను. మన దేశం కదా, అయ్యో అక్కడ ఆపద వచ్చింది కదా అని అనుకున్నాం. అటువంటి మర్యాదను కూడా పొందలేనటువంటి పరిస్థితి మీరు ఇలా నెట్టివేయబడుతున్నారు. ఇలా ఆంధ్ర ప్రజల్ని మీరు నెట్టివేస్తున్నారు. ఎవరో మంచిని ఆశిస్తున్నారు మీరు? దీని వెనుక నాకు అర్థం కాదు. ఏం ఆశించి, ఎవరో మేలు కోరి? ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే విజ్ఞత రావాలని కోరుకుంటున్నా. మీడియా కూడా కొంత నిబద్ధతతో జర్నలిజం విలువలు కాపాడుతూ ముందుకు పోవాలి. మీడియా హౌస్ ఉండాలి, కానీ మీకుండే వ్యూస్ను వాటిని న్యూస్గా చూపిస్తే అది వ్యూస్ ఛానలా, న్యూస్ ఛానలా?